హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది అనేది తెలుసుకునేద్దాం. ఇకపోతే విజయాంబిక తీసుకొచ్చి ఆధారాలను బయట పెట్టింది కదా. రూపని ప్రతాపిక రాజుకి దూరంగా లాక్కొని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రాజును కూడా ఇంట్లోనికి ముత్యాలు లాక్కెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ముత్యాలిక రాజుని లాక్కొచ్చి లోపల పడేస్తానే వెంటనే రాజు ఏమైందమ్మా, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. వెంటనే ముత్యాలి ఈ విధంగా రాజుకు సమాధానం చెప్తూ ఉంటుంది. నువ్వు ఇక నుంచి ఆ రూప పేరు తెలవటానికి కానీ, రూపని కలవడానికి కానీ, ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడడానికి కానీ ఒప్పుకోను అని చెప్పేసి ముత్యాలు అనగానే రాజు షాక్ అయిపోతాడు. అప్పుడు రూప కడుపుతో ఉన్నప్పుడు గోడల నిండా బాబు ఫోటోలు, పాప ఫోటోలు ప్రేమగా అంటించిన ముత్యాలు ఇప్పుడు ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏ మనవడు కోసం అయితే ఆ రూపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానో ఆ మనవడే లేనప్పుడు ఆ రూప ఎందుకు, ఆ గోడ మీద ఫోటోలు ఎందుకు అని కోపంగా ముత్యాలు అరుస్తూ వెంటనే ఇక గోడ మీద ఉన్న ఫోటోలన్నీ కూడా లాగి పడేస్తూ ఉంటుంది. అప్పలనాయుడు ముత్యాలు ఏం చేస్తున్నావే, ముత్యాలు వద్దు చింపొద్దు అన్నా కూడా ముత్యాలు మాత్రం వినకుండా గోడ మీద ఉన్న ఫోటోలన్నీ కూడా చింపేస్తుంది. వెంటనే ముత్యాలు ఆ ఫోటోలను చించేసింది కదా. నా కొడుకు ఎక్కడున్నా రాజనయ్యా, వాడికి ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఇంకో సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం తీసుకొచ్చి వాడికి పెళ్లి చేస్తాను. అమ్మాయి గారు అమ్మాయి గారు అని తిరగడం మానే అనగానే ఎలా అవుతానమ్మా, రాజుని ఎలా అవుతాను? కట్టుకున్న భార్య కడుపులో బుల్లెట్ తిరిగి అవస్థలు పడుతుంది, అలా గాలికి వదిలేసి రాజులాగా ఎలా ఉండగలను అని అంటూ ఉంటే ముత్యాలకి బాగా కోపం వస్తూ ఉంటుంది. అసలు నువ్వు గాలికి వదిలేయడం ఏంట్రా? వాళ్ళే నిన్ను గాలికి వదిలేశారు. ఏదో ఒక కారణం చూపించి ఎప్పుడు చూడు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇక ముత్యాలు కోపంగా ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు నిన్ను గాలికి వదిలేసి పెద్దగారు ఆ అమ్మాయి గారిని తీసుకువెళ్తే అని అంటూ ఉంటే ఏంటి ముత్యాలు, ఆ పెద్దగారి సంగతి వదిలే, కనీసం రాజు మీద ప్రాణాలు పెట్టుకున్న ఆ అమ్మాయి గారి గురించి ఆలోచించవే అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటయ్యా, నేనేదో వాళ్ళని విడదీసినట్లు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా ఏది ఏమైనా అమ్మాయి గారు నేను లేకుండా ఉండలేరమ్మా, నేను కూడా అమ్మాయి గారు లేకుండా బ్రతకలేను అని చెప్పి రాజు అంటూ ఉంటే ఏదంటి ఇదంతా కావాలని ఆ పెద్దయ్య గారు చేశారు, లేకపోతే ఆ పెద్దయ్య గారికి మన ఇంట్లోకి వచ్చి ధైర్యంగా గన్ను గురిపెట్టేంత ధైర్యం ఎవరు చేస్తారు? విజయాంబికను రప్పించి మధ్యలో ఇక నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించి ఇప్పుడు ఆ రూపం లాక్కొని వెళ్ళిపోయాడ్రా. ఇంత చేసిన ఆ పెద్దయ్య గారి గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటే రాజు ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అసలు పెద్దయ్య గారికి గన్ను ఎవరు గురిపెట్టారు ఏంటి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు రాజు. వెంటనే ఇక ముత్యాలైతే ఇలా అంటూ ఉంటుంది. సరే నువ్వు చెప్పింది నిజమే, కానీ అసలు రూపని పెద్దయ్య గారు లాక్కొని వెళ్తున్నప్పుడు నాన్న నేను మీతో రాను, నా భర్త దగ్గరే ఉంటాను, నా అత్తగారి ఇంట్లోనే ఉంటాను అని ఒక్క మాట నా చెప్పిందా అని చెప్పి ముత్యాలు తన ఆవేదనని వెళ్ళబుచ్చు. ఆ రూపకి మాత్రం నీకంటే పెద్దయ్య గారి మీద ప్రేమ ఎక్కువరా. నిన్నైనా వదిలేస్తుంది కానీ పెద్దయ్య గారిని ఎట్టి పరిస్థితిలో వదిలేయదు. మనం ఏదో ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్నట్లుగా చేసింది, ఆయనతో వెళ్ళిపోయింది అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటే ఈ ప్రతాపు అలాగే ప్రతాప్ రూపని లాక్కొని ఇంటికి వెళ్తాడు కదా. రూప వెంటనే ఏంటి నాన్న ఇది అనగానే రూప చెప్పాను కదా, ఇక నుంచి ఆ ఇంటితో మనకి బంధాలు తెగిపోయాయి, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇక ఆ ఇంటికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఆ రాజుతో ఎటువంటి బంధాన్ని పెట్టుకోవద్దు, ఆ రాజు ముఖం చూడొద్దు, వాడిని కలవద్దు అని చెప్పగానే నేను డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి ప్రతాప్ అనడం రూప ఏడ్చుకుంటూ ఏంటి నాన్న, రాజు నా భర్త,
రాజు లేకుండా నేను ఎలా ఉండగలను నాన్న అని చెప్పి అనడం, వెంటనే దానికి ప్రతాప్ షాక్ అయ్యాలనే చూస్తూ ఉంటాడు. ఏంటి రూపా, అంటే నాకంటే నీకు ఆ రాజుగడే ఎక్కువైపోయాడు, అంటే నీ దృష్టిలో నేను చచ్చిపోయాను అంతే కదా అనగానే, అయ్యో నాన్న నేను అలా అనలేదు కదా, కానీ నేను కూడా నిర్ణయం తీసుకున్నాను, రాజు లేకపోతే నేను కూడా బ్రతకలేను అని ఈ విధంగా అంటూ ఉంటే, ఆ రాజుగాడు ఏం చేశాడో నీకు తెలియదా రూప అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న, రాజు మీరు నన్ను ఎలా చూసుకుంటారో, నన్ను మీరు ఏది కోరుకుంటే నాకు ఎలా ఇస్తాడో, నన్ను కూడా రాజు అలానే చూసుకుంటాడు నాన్న అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది. కానీ నాకు కావాల్సింది మాత్రం అది కాదు. మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు నాన్న. మీరిద్దరూ లేకపోతే నేనెలా ఉండగలను? మీ ఇద్దరు కలవాలి అనగానే, లేదు జరగదు. నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు. వాడు చేసింది మామూలు తప్పా? నా నాకది నచ్చలేదు అని చెప్పగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? అసలు మీకు గుర్తుందా నాన్న? రాజు ఏం చేసినా అందులో అర్థం ఉంటుందని మీరే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనగానే, ఏం అర్థం ఉంది రూప? ఒక ఆడ మనిషిని పబ్లిక్‌గా అలా తప్పుగా క్రియేట్ చేయటం తప్పు కాదా? ఏంటి నీకు అర్థం కావట్లేదా? అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. తన అక్కకి జరిగిన అన్యాయం గురించి మాత్రమే ప్రతాప్ మాట్లాడతాడు కానీ, అదే పనిలో అమ్మ విషయంలో ఎందుకు అర్థం కాలేదు? ఆ రోజు రాఘవ దొరకగానే మీకు నిజం చెప్పించేదాన్ని. కానీ ఆ రాఘవ ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలీదు. అప్పుడు రాజు నేను చేసింది కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలి నాన్న అనగానే, అమ్మ రూప నువ్వేమీ ఆలోచించొద్దు. ఇక భోజనం పంపుతాను, తిని హాయిగా పడుకో, టాబ్లెట్స్ వేసుకో అని చెప్పేసి ప్రతాప్ వెళ్ళిపోతాడు. రూప ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా రాజు ఇక రూప గురించి ఆలోచించాడు కదా. రూప రాజు గురించి, రాజు రూప గురించి ఇద్దరు ఒకరి గురించి అయితే ఒకరు ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఏంటి నాన్న ఇది? అమ్మ ఏం మాట్లాడుతుంది? మళ్ళీ మొదటకొచ్చింది. అమ్మాయి గారు తన ప్రాణాలని కాపాడారని చెప్పినా కూడా కొంచెం కూడా కనకడం లేకుండా పోయింది అనగానే, ఏ తల్లైనా తన కన్న కొడుకుని చిన్నగా చూస్తే ఎవరు ఒప్పుకుంటారా? అలాగే వాళ్ళ మీద మీ అమ్మకున్నది కోపం కాదు, నీ మీద ఉన్న ప్రేమ మాత్రమే. అది నువ్వు అర్థం చేసుకో అనగానే, ఏంటి నాన్న నేను అమ్మాయి గారిని కలవాలి నాన్న, వెంటనే కలవాలి. తన ఆరోగ్యం ఎలాగో ఉందో కూడా అడగలేకపోయాను నాన్న. నా భార్య అలా బాధలు పడుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను అనగానే, నువ్వు త్వరగా వెళ్ళు, ఎలా ఉందో అమ్మాయి గారు కనుక్కో అనగానే, సరే నాన్న వెళ్తాను అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. రూప గదిలోనికి దొంగచాటుగా వచ్చి రూపని గట్టిగా పట్టుకొని ఇద్దరు కూడా హాక్ చేసుకుని ఒకరికొకరు ఏడుస్తూ ఉంటారు. ఆల్రెడీ రూప గదిలో భోజనం పెట్టాను బావగారు, తను తర్వాత తింటానని చెప్పిందిలే అనగానే, సరే కాసేపు అయ్యాక టాబ్లెట్స్ ఇవ్వండి అనగానే, సరేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయినా రూప గురించి, రూప భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, నువ్వెందుకు ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటావు అనగానే, నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను, అసహ్యించుకున్నాను, పత్రికలో చూసిందే నిజమని అనుకున్నాను, కానీ నా అక్క ఎలాంటిది అని అర్థం చేసుకోలేకపోయాను అక్క, నన్ను క్షమించక్క అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. నా జీవితంలో ఎంత మంచిగా నేను ముందుకు వెళ్ళినా, ఏ సంఘటనలు జరిగినా దాన్ని అన్నిట్లో నువ్వే ముందున్నావు. నాకు ఈ జీవితంలో అన్నిటికంటే ముందు జరిగిన సంఘటన నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఇకపోతే రాజు రూప గదిలోనికి వచ్చి రూపతో ప్రేమగా మాట్లాడి, ఎలాగైనా మనం మళ్ళీ కలవాలి అమ్మాయి గారు, మీరు లేకుండా నేను బ్రతకలేనని చెప్పడం ఇదంతా కూడా మాట్లాడుకుంటున్న సమయంలో విజయాంబికతో ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు కదా, ఎప్పుడైతే అన్ని పనుల్లోనూ నాకు ముఖ్యంగా ఉన్నావో, ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను, కానీ నువ్వు లేని లోటు నాకు బాగా తెలిసిందక్క అని అంటూ ఉంటాడు. ఇకపోతే రూప గదిలోనికి వెళ్ళి అసలు రూపలో భోజనం చేసిందా లేదా అని కనుక్కోవడానికి వెళ్ళగానే, అప్పుడు రూపరాజు గట్టిగా హక్ చేసుకొని ఉంటారు కదా. ప్రతాప్ వస్తున్నాడని రాజు వెళ్ళి కటన్ దగ్గర దాక్కుంటాడు. ఇక ప్రతాప్ వచ్చి రూపకి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ రాజు వచ్చి రూపను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. మరి రాజు రూప కలిసేదలా? విజయాంబిక చేసే ప్రతి పనుల వల్ల రాజు రూపల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ప్రతాప్ విరూపాక్షల విడదీసిన పాపం కూడా తనకి చుట్టుకుంది అనుకునే లోపం మళ్ళీ కూడా ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిందని చెప్పుకోవాలి.